మీ మాటలు మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభావ ఈ వాక్య సందేశం మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభావ మీరు ఎంతో సహాయం చేయండి. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు జీవం కలిగిన మీ మాటలు మాలో ఒక చలనాన్ని తీసుకుని రాగలిగినట్టు, మాలో ప్రభావ మేలుకొలుపును తీసుకుని రాగలిగినట్టు, మాలో మూయబడినటువంటి సత్యాలు ప్రభావం నేత్రాలు తెరవబడినట్లు, మనసులు తెరవబడినట్లు మీరే దయతో కనికరించి సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాలను చదువుతున్నాము. ఏమని చదువుతున్నాము అంటే, నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగొక్కును. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే కుమారుని రక్షించుకున్నాను. ఈ వాక్య సందేశాన్ని ధ్యానించే ముందు మనం కొన్ని ఉదాహరణలను గమనించినప్పుడు, ఒక స్కల్ప్టర్ అంటే ఒక శిల్పకారుడు ఒక రాతిని చెక్కేటువంటి సమయంలో తన మనసులో ఏదైతే ఇమేజ్ అనేది ఉంటుందో, స్వారూప్యం అనేది ఉంటుందో, దాన్ని ఆ రాతిలో తీసుకుని వచ్చేదాని కొరకు ఆ రాతిని పలుమార్లు కొడతాడు. ఉలిని ఉపయోగించి, చిన్న చిన్న పోకర్లు ఉపయోగించి ఆ రాతిని పలుమార్లు అనేక మార్లు కొట్టి దాన్ని కట్టి దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసివేస్తాడు పిల్లలు. ఒకవేళ ఆ వేస్టేజ్ అనేది చేయకపోయినట్లయితే ఆ రాయిగానే ఉంటుంది, కానీ ఆ రాతిలో శిల్పకారుని యొక్క ఆ స్వారూప్యం అనేటువంటిది రాదు. దాన్ని ఎవరు కూడా తప్పు అని చెప్పలేదు. అదే ఈ రాయిని ఇంత భయంకరంగా కొడతానన్నాడే అది ఎవరు కూడా దాన్ని పాయింట్ అవుట్ చేయలేదు. ఎందుకంటే దట్ ఈస్ ఎ గుడ్ పర్పస్, అది మంచి ఉద్దేశం. అలాగే ఒక డాక్టర్ని మనం గమనించినట్లయితే ఒక సిజరీన్ చేసేటువంటి సమయంలో, ఒక ఆపరేషన్ చేసేటువంటి సమయంలో కొన్ని కత్తులకు బ్లేడ్లను ఉపయోగించి శరీరాన్ని కోసేస్తూ ఉంటారు. కోసి లోపల భాగంలో ఎక్కడైతే మరి డ్యామేజ్ అయి ఉంటుందో, ఎక్కడైతే ఆ వైద్యం అవసరమై ఉంటుందో శస్త్రచికిత్స దాన్ని చేస్తారు. మరి డాక్టర్ పక్కన కోసాడు కదా, మెడను కోసాడు కదా, వీపును కోసాడు కదా అని ఎవరు కూడా పాయింట్ అవుట్ చేయి. ఎందుకు అంటే తాను చేసినటువంటి ఆ శస్త్రచికిత్స వెనక ఒక మంచి ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ రోగి మళ్ళీ బాగుపడి బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ ఆ విధంగా చేస్తాడు. కొంతమంది ఉపాధ్యాయులను మనం గమనించినప్పుడు పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు. వాళ్ళని గోడకు వచ్చి కూర్చోబెట్టడం, ఎండలో నిలవబెట్టడం, లేకుంటే వేలు మెత్తాలతో కొట్టడం, చెవి నిలదిప్పడం, గొడపాసం పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు పిల్లలు. మరి ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అని అంటే ఏదో పగతోనో కక్షతోనో కాదు, కానీ అలా చేయటం ద్వారా విద్యార్థులు చక్కగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తును కలిగి ఉండగలరు అనేటువంటి ఉద్దేశం అలాగా చేస్తారు. వారి మంచి ఉద్దేశంతో చేస్తారు కాబట్టి చాలా వరకు వారిని ఎవరు కూడా పాయింట్ అవుట్ చేయరు. ఈ విధంగా కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు అది బాహ్యంగా చూసేదానికి కష్టంగా కనిపించినప్పటికీ, కఠినంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ దాంట్లో ఒక మంచి ఉద్దేశం ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. నేను మామూలుగా డాక్టర్ ఆఫ్ డివైనిటీ అనేటువంటి బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు చేస్తున్న దినాలు అది కేరళలో ఉండేది. మరి వాళ్ళు నాకు కొన్ని పుస్తకాలు పంపించారు. థియాలజికల్కి సంబంధించిన బుక్స్ కొత్తవి చాలా చక్కగా
మంచి బొమ్మలు ఉన్నటువంటి పైన అతను ఉన్నటువంటి పుస్తకాలు పంపించారు. అవి నేను చూసి చాలా సంబరపడ్డాను. దాంట్లో ఎన్నో థియాలజికల్ చూస్తుండే. ఒకరోజు ఆ పుస్తకాలన్నీ ఒక దగ్గర నేను పెట్టి ఆ టీ తాగుతున్నటువంటి సమయంలో అది దొరికి పడిపోయేసరికి ఆ టీ ఆ పుస్తకాల మీద పడి ఆ పుస్తకాలన్నీ కూడా దాదాపు టీ మనకు అయిపోయింది పిల్లలు. అప్పుడు నేను దాన్ని చూసి చాలా బాధపడ్డాను. అది ఎడ్జెస్ అంతా కూడా ఎంతో బాగుండేది. ఈ టీ పడడం వల్ల చూసేదానికి చాలా అసహ్యంగా ఉన్నాయి అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఆ పుస్తకాలను బైండింగ్ షాప్లో తీసుకువెళ్ళి ఆ బైండింగ్ చేసేటువంటి వారికి చెప్పి ఆ ఎడ్జెస్ అన్నింటినీ కూడా కట్ చేయించాను. ఎందుకు అంటే ఆ పుస్తకాల్లో ఆ మరకల్ని ఆ విధంగా చూడడం నాకు ఇష్టం లేదు. అవి కొత్త పుస్తకాలు కనుక అవి అలాగే ఉండాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళి ఆ ఎడ్జెస్ మొత్తం బైండింగ్ షాప్లో కట్ చేయించి మళ్ళీ కొత్త పుస్తకాలలాగా నేను వాడుకోవడం జరిగింది. ఆ మరకలతో దాన్ని చూసేదానికి నేను ఇష్టపడలేదు. అలాగే ఇక్కడ మనం ఈ వచనాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఏమని కనబడుతుంది అంటే ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుని యొక్క శిక్షణ గురించి, దేవుని యొక్క దండన గురించి, ఆయన యొక్క గద్దింపుల గురించి ఇక్కడ మనం చూస్తాము. ఆయన గద్దింపు, ఆయన దండింపు, ఆయన శిక్ష వెనక ఒక ఉద్దేశం ఉన్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. ఏంటి అంటే తాను ప్రేమించు వారిని, తర్వాత స్వీకరించు ప్రతి కుమారుని, గాడ్స్ యాక్సెప్టెన్స్ అండ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క అంగీకారము, ఆయన యొక్క ప్రేమ, ఆయన ఎవరినైతే దండిస్తాడో శిక్షిస్తాడో దాని వెనక ఉన్నట్లు ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. సహజంగా దేవుడు ఎందుకు గద్దిస్తాడు, సహజంగా దేవుడు ఎందుకు దండిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ కూడా పిల్లల విషయంలో రకరకాల అనుభవాలు అనేవి మనం కలిగి ఉంటాం. మనం పిల్లలుగా ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కూడా మన విషయంలో అలాంటి అనుభవాలను కలిగి ఉండాలి. అందుకే అక్కడ ఇంకొంచెం మనం ఆ వచనాలన్నింటినీ అంటే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు గమనించినప్పుడు ఈ ప్యాసేజ్ అంతా కూడా మరి తండ్రి కుమారులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి వాక్య భాగంగా మనం కనబడుతుంది. తర్వాత దాన్ని మనము చూస్తాం. సహజంగా మరి దేవుడు ఎందుకు ఒక కుమారుడిని లేక ఒక కుమార్తెను గద్దిస్తాడు, దండిస్తాడు లేక శిక్షిస్తాడు అని మనం ఆలోచన చేస్తే దాని వెనక కొన్ని కారణాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి ఆ కారణాలు అని మనం జస్ట్ ఒక అవుట్లైన్ లాగా సంక్షిప్తంగా దాని గురించి ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అని అంటే ఆయన మహిమ కోసం మనల్ని శిక్షిస్తాడు. ఆయన మహిమ కోసం మనల్ని నేను కొన్ని క్లూస్ చెప్తా ఉన్నాను. తర్వాత ఎందుకు దేవుడు శిక్షిస్తాడు అంటే ఆయన అలా శిక్షించుట ద్వారా మనం ఆయనలో ఎదిగేటువంటి అవకాశము ఉంటుంది. ఆయన మనల్ని శిక్షించుట ద్వారా, ఆయన మనల్ని గద్దించుట ద్వారా మనం మరింత బలపరచబడే అవకాశము ఉంటుంది. మరింత బలపరచబడే అవకాశము ఉంటుంది. కొన్నిసార్లు దేవుని యొక్క శిక్ష వెనక, గద్దింపు వెనక ఒక ఆశీర్వాదం అనేటువంటిది కూడా ఉంటుంది. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు దాని తర్వాత మనం దేవుని యొక్క శక్తిని అనుభవించేటువంటి వారంగా కూడా మనము మారుతాం. తర్వాత దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు హిస్ లవ్, హిస్ కంపాషన్, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన యొక్క ప్రేమను మనం అనుభవించే వారంగా ఉంటాం. ఎందుకు అంటే శిక్షించినటువంటి తండ్రి మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. తండ్రి తాను ఫస్ట్ ప్రేమించిన దానికంటే శిక్షించిన తర్వాత ప్రేమించే ప్రేమలో
విలువ అనేది ఉంటుంది, దాంట్లో ట్రూనెస్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మనము అనుభవించేటువంటి వారంగా ఉంటాము. దేవుడు కొన్నిసార్లు మనం శిక్షించుటలో ఆయన కాపుదలను మనం అనుభవించే వారంగా ఉంటాం. శిక్షించుటలో కాపుదల ఏంటి అనుకుంటున్నారా? కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షించడం ద్వారా కొన్ని మనం చెయ్యం, కొన్ని వాటి జోలికి మనం వెళ్ళాం. అలా ఒకవేళ దేవుడు శిక్షించకపోతే, గద్దించకపోతే మనం కొన్నిసార్లు అపాయకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి అక్కడ ఎంతో బాధ అనుభవిస్తాం. ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వాటన్నిటిని తప్పించేదానికి కూడా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఒక తల్లిని గురించి, తండ్రిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు సహజంగా పిల్లల్ని వాళ్ళు ఎప్పుడు దండిస్తారు, ఎందుకు దండిస్తారు, ఎందుకు శిక్షిస్తారు అని అంటే వాళ్ళకు బుద్ధి రావాలని శిక్షిస్తారు, వాళ్ళు బాగుపడాలని దండిస్తారు, వాళ్ళు కొన్ని అపాయాలను తప్పించుకోవాలి అని శిక్షిస్తారు. ఒక కుమారుడు తరచుగా ఈతకు పోతున్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులు శిక్షిస్తారు. అరే నీకు ఈత రాదు, నువ్వు ఆ నీళ్ళలో నీకు చనిపోతావేమో అని బెదిరిస్తారు, దండిస్తారు పిల్లలు. ఒక వ్యక్తి చెడు సహవాసం చేస్తా ఉన్నప్పుడు ఒక రౌడీగానో, ఒక గూడాగానో, ఒక తాగుబోతుగానో, ఒక తిరుగుబోతుగానో మారుతాడేమనేటువంటి భయంతో తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని శిక్షిస్తారు, దండిస్తారు. అలాగే దేవుడు ఆ అపాయముల నుంచి తప్పించాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఆయనకు సంబంధించినటువంటి వారిని శిక్షిస్తాడు. ఇంకా దేవుని యొక్క శిక్ష వెనక, దేవుని యొక్క దండన వెనక ఉన్న ఉద్దేశాల్లో మరొక ఉద్దేశం ఏంటి అంటే ఆయన శిక్షించడం ద్వారా మన ప్రవర్తనలో పరివర్తన అనేది కలుగుతుంది. మన ప్రవర్తనలో ఒక మార్పు అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ దేవుడు శిక్షించకపోతే, దండించకపోతే మన ప్రవర్తన దిద్దుకోలేనటువంటి వారంగానే ఇంకా బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. దావీదు గురించి, దావీదు బత్షెబ విషయంలోనూ, ఉరియా విషయంలోనూ తప్పు చేసిన తర్వాత దేవుడు దావీదును దండించాడు, శిక్షించాడు. ఆ తర్వాత దావీదు గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే, ఒక ఉరియా విషయంలో తప్ప దావీదు ఇంకెక్కడ కూడా తప్పు చేయలేదు అని బైబిల్ ఉంది. ఒకవేళ దేవుడు శిక్షించకుండా ఉంటే, దండించకుండా ఉంటే ఇంకా దావీదు ఎన్ని తప్పులు చేసేవాడు తెలియదు. కనుక దేవుడు శిక్షించినప్పుడు, దండించినప్పుడు ఆ ప్రవర్తనలో ఒక మార్పు అనేటువంటిది కలుగుతుంది. ఇంకా దేవుడు కొన్నిసార్లు ఆయనకు సంబంధించినటువంటి వారిని, పిల్లల్ని ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు దండిస్తాడు అంటే ఇతరులను రక్షించడానికి కొరకు కూడా దేవుడు కొన్ని శిక్షలు అనేటువంటివి అనుమతిస్తాడు. పౌరస్త్రీలు వాడు ఏమీ చేయరు, వాడు దయ్యాన్ని వెళ్ళగొట్టారు, అది మంచి కార్యమే. దేవుని చిత్తం లేకుండా మనుషులు వాళ్ళని కొట్టి ఉండేవారా? వాళ్ళని మనుషులు గద్దాలతో కొట్టారు, వలలు వేసి చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో దేవుడు కార్యము చేశాడు. అక్కడ జైలు అధికారి కుటుంబము రక్షింపబడింది. అలాగని పౌరస్త్రీలు తప్పు చేశారనే ఉద్దేశంతో దేవుడు శిక్షించలేదు. దేవుడు తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఆయనకు సంబంధించినటువంటి సేవకులను అయితేనేమి, ఆయనకు సంబంధించినటువంటి కుమారులను, కుమార్తెలను అయితేనేమి తీసుకుని వెళ్తాడు. ఇలా దేవుని కార్యాలు రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి రాత్రి మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమని చదువుకుంటున్నాము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచెప్పిరి. ఆయన హెచ్చరికను మరచెప్పిరి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క హెచ్చరికలు మర్చిపోతామో అక్కడ ఒక పోరాటాన్ని అనుభవిస్తూ ఉంటాం.
ఎందుకు అంటే కొన్నిసార్లు వితౌట్ అవర్ హ్యాండ్, వితౌట్ అవర్ నాలెడ్జ్, మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే కొన్ని శిక్షలు మనం అనుభవిస్తూ ఉంటాం. అది ఎందుకు అనేది మనకు తెలియకపోవడం వల్ల ఆ శిక్షను బట్టి ఒక విధమైన స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటాం, ఒక పోరాటాన్ని అనుభవిస్తూ ఉంటాం. బొమ్మడి పురుగు సీతాకోక చిలుకగా మారక ముందు దాని శరీరంలో ఎంతో పోరాటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మరి కొన్ని అనుమతించినప్పుడు వాటి విషయంలో మనం గ్రహింపు లేకుండా ఉన్నప్పుడు మన పోరాటాన్ని అనుభవిస్తూ ఉంటాం. మరచితే ఒకవేళ మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఉండేవారు అన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఈ కొటేషన్ ఎక్కడిది అంటే కొంచెం రిలేటెడ్గా ఉన్నటువంటిది సామెతల గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడ, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తన ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఏం చేస్తారంట? గద్దిస్తాడంట. ఆయన శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇలా చెప్తూ 7వ వచనానికి వచ్చేసరికి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నారు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటే ఇంకొంచెం మెచ్యూర్ పర్సన్స్ గురించి ఇక్కడ మాట్లాడతాము. అంటే శిక్షాఫలం విషయంలో సహిస్తున్నటువంటి వారు ఒక గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉంటారు. దానికి అర్థం కావాలంటే ఏం చేయాలంటే, ఒక వ్యక్తికి తాను చేసినటువంటి తప్పుల గురించి తెలియజేసినప్పుడు నిజమే నేను చేసింది తప్పు అని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వ్యక్తి సరైనది. చాలా మంది తప్పులను అంగీకరించరు పిల్లలు. వాళ్ళు చేస్తుంది తప్పు అని తెలిసినప్పటికీ, తెలియపరచబడినప్పటికీ నేను చేసింది తప్పు అని చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ఇంకా అలా చెప్పినటువంటి వారిని తిరిగి గద్దిస్తారు. అలా చెప్పినటువంటి వారిని నిందిస్తారు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసులే అనుకుంటారు. దట్ ఈస్ నాట్ మెచ్యూర్డ్ స్టేట్మెంట్. అది పూర్ణమైనటువంటి స్థితి కాదు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే తాను చేసినటువంటిది తప్పు అనే సంగతి అర్థమవుతుందో అక్కడ there is a chance for him to correct himself whenever he recognizes the mistake that he had done. తాను చేసినటువంటి ఆ పొరపాటు ఎప్పుడైతే గ్రహించగలుగుతాడో, గుర్తించగలుగుతాడో అక్కడ అతను సరి చేసుకునేదానికి అవకాశం. నాతాను వెళ్ళి దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఏమన్నాడు? నిజమే, నేను పాపం చేశాను. నాతాన్ని దావీదు ఎదిరించలేదు. నా ఇష్టం, నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే కరెక్ట్ అని అనలేదు. ఈవెన్ థో హి వాజ్ ఎ కింగ్, హి కన్ఫెస్డ్ హిస్ ఎర్రర్ వెన్ హి వాజ్ వార్న్డ్ బై ద ప్రాఫెట్ నాతాన్. నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు దావీదు తన యొక్క నిజస్థితిని గుర్తించి దాన్ని ఒప్పుకున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయము 31-32 వచనాలు ఒకసారి చూడండి. ఒకడు నేను శిక్ష ఎన్నటిని నేను ఇంకనూ పాపం చేయను, నాకు
నేను దుష్కార్యము చేసిన ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పిన. చాలా అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనం చూస్తా ఉన్నాం. ఇది అందరూ చెప్పలేదు. ఎవరైతే నిజంగా వాళ్ళు చేసినటువంటి ఆ పాపములకు శిక్ష అనుభవించి ఉంటారో దాని విషయంలో గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళే దీన్ని ఈ రీతిగా చెప్పగలరు. నేను శిక్ష నొందితిని, నేను ఇతరులు పాపము చేయను. ఎందుకు నేను ఇతరులు పాపం చేయను అంటున్నాడు? చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించాను. అది గ్రహింపంటే నేను ఇతరులు పాపము చేయను, నేను శిక్ష నొందితిని, నేను ఇతరులు పాపము చేయను, నాకు తెలియని దాన్ని నాకు నేర్పము. నేను దుష్కార్యము చేసి ఉన్నట్ల ఇతరులు చేయనని దేవునితో చెప్తున్నాను. కమిట్మెంట్, మేకింగ్ ఏ కమిట్మెంట్, టేకింగ్ ఏ డెసిషన్. దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకోవడం, ఒక నిబంధన చేసుకోవడం, దేవునితో సంభాషించి సరి చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అంటే చేసినటువంటి పాపాన్ని బట్టి కూడా శిక్షిస్తాడు. ఏదో ఒక రోగం రావడము, జబ్బు చేయడము, దెబ్బలు తగ్గడము, ఆర్థిక ఇబ్బందులు రావడము, సంథింగ్ గోయింగ్ రాంగ్, ఏదో ఒక తప్పు జరిగినప్పుడు అప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎందుకు ఈ శిక్షలు వచ్చింది, దీని వెనక నేను చేసినటువంటి తప్పేంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కనుక దేవుని యొక్క శిక్ష వెనక, గద్దింపు వెనక అనేక కారణాలు అనేటువంటివి ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. మీరు కొందరి ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. కుమారుడైన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. కాబట్టి నీవు కుమారుడు అయితే శిక్షలో పాలు పొందాలి అని అంటే కొద్దిమంది ఒప్పుకోరు. నేను కుమారుడిని ఎందుకు శిక్ష అనుభవించాలి, అసలు కుమారుడు కాకుండా ఉంటేనే మంచిది కదా. అసలు ఎలాగ దేవునికి కుమారులు అవుతారు, కుమార్తెలు అవుతారు మనుషులు? ఏమా మనకి బైబిల్లో ఉంది కదా, తనని అందరూ అంగీకరించి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడతారు. మరి కుమార్తెలుగా ఎంచబడినటువంటి వారు శిక్షలో పాల్పంపులు పొందడం అనే దానికి ఒప్పుకుంటారా, ఇష్టపడతారా అంటే చాలా వరకు ఇష్టపడరు పిల్లలు. అయినప్పటికీ మనం కుమార్తెలుగా మారిన తర్వాత శిక్షలో పాల్పంపులు పొందేటువంటి వారంగా కూడా ఉన్నాం. కుమారుడైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు. దేవుడిని నమ్ముకున్న తర్వాత నమ్మకంగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో కొన్ని శ్రమలు, కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. విశ్వాస జీవితం ఎలాంటిది అంటే అది పోరాటంతో కూడినటువంటి, ఆత్మకును శరీరములకు మధ్య పోరాటం జరుగుతాం. పోరాటం ఎక్కడో కాదు, ప్రారంభం ఇక్కడే. అదే మనం యాకోబు రాసిన పత్రికలో చూస్తాము. మీలో యుద్ధములను కలపములను దేని నుండి కలుగుతున్నారు, మీ అవయవుల్లో పోరాడు, మీ భోగేచ్ఛల నుండియే కదా. అవయవాల్లో ఉండేటువంటి భోగేచ్ఛలను బట్టి శరీరంలో యుద్ధము జరుగుతూ ఉంటుంది. శరీరంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచిన పిమ్మట భక్తి జీవితాన్ని కాపాడుకునేదానికి, విశ్వాసాన్ని కాపాడుకునేదానికి, పరిశుద్ధతలో నిలువబడి జీవించేదానికి we have to face lot of struggles. అనేక పోరాటాలు మనము అనుభవించాల్సి వస్తుంది. 73వ కీర్తన 14వ వచనం చూడండి. దినమంతయు
నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. దినమంతా నాకు బాధ కలుగుతా ఉంది. ప్రతిరోజు ఉదయం నాకు శిక్ష వస్తాయి. ఎవరి మాటలు అంటున్నారు? ఎవరైనా భక్తిజనులు అంటున్నారా ఈ మాట? ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఒక్కసారి పై వచ్చిన కూడా చదవండి. నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులను కడుక్కొని నిర్మలుడనై ఉండుట. ఎవరు ఈ మాట అంటున్నారు అని అంటే, హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి వ్యక్తి, చేతులను కడుక్కొని నిర్మలుడైనటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. మరి నిర్మలుడిగా ఉన్నాడు కదా, హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు బాధ అనుభవిస్తా ఉన్నాడు? ప్రతిరోజు ఆయన ఎందుకు శిక్ష అనుభవిస్తా ఉన్నాడు? కీపింగ్ ద హోలీనెస్, కీపింగ్ ద ఫెయిత్, కీపింగ్ ద డైటీ. ఏమిటి? భక్తిని కాపాడుకునేదానికి, పరిశుద్ధతను కాపాడుకునేదానికి, విశ్వాసాన్ని కాపాడుకునేదానికి ప్రతిరోజు ఒక పోరాటమే. మనలో మనకు పోరాటాలు, బంధువుల ద్వారా పోరాటాలు, స్నేహితుల ద్వారా పోరాటాలు, సువార్త చెప్తాం ఇతరుల ద్వారా పోరాటాలు, రకరకాల చెడు అనుభవాలు విశ్వాస జీవితంలో కలుగుతా ఉంటాయి. ఒకసారి మనం భక్తిని పక్కన పెట్టేస్తే మనం పోరాడాల్సిన పని లేదు. యోసేపు చెరసాలలో వేయబడేదానికి కారణం ఏంటి అంటే, తప్పు చేయకపోవడమే. తప్పు చేస్తుంటే చెరసాలలో పడాల్సిన అవసరం లేదు. కనుక విశ్వాస జీవితంలో నిరంతర పోరాటం అనేటువంటిది జరుగుతా. ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటా ఉన్నాం. ఏమని చదువుకుంటున్నాం? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. అందరూ కూడా కలుగుతా ఉన్నాయి పోరాటం. లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న వారు అందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నారు. అందరూ కూడా యుద్ధ భూమిలో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. లోకమందు ఉన్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించు. ఎవరిని? అపవాదిని, సైతాను ద్వారా అనేక శ్రమలు, అనేక కష్టాలు. ఆ పైభాగాన్ని మనం చదివితే 7వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? గద్దించు సింహము వలె తిరుగుతా ఉన్నాడు. ఏ ఉద్దేశంతో తిరుగుతున్నాడు? ఎవరిని? కాబట్టి లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమగా నెరవేరుచున్నవని ఎదిగి విశ్వాసముందు స్థిరులై వారిని ఎదురించు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, కొంతకాలం శ్రమ, కొంతకాలం బాధ, కొంతకాలం కష్టము, ఈ అనుభవించిన పిమ్మట ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనం స్కేటింగ్స్ ఆడేవాళ్ళని చూసినట్లయితే, స్కేటింగ్స్ అంటే తెలుసు కదా, షూలాగా కింద చక్రాలు. ఆ స్కేటింగ్ నేర్చుకునేటువంటి సమయంలో చాలాసార్లు కింద పడిపోతారు పిల్లలు. ఎందుకంటే బ్యాలెన్స్ ఉండదు వాళ్ళకి. అది ప్రయత్నం చేసి, అభ్యాసం చేసి, సాధన చేసిన తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది వచ్చేసి సునాయాసంగా మనం నడుచుకుంటూ వెళ్తామంటే వాళ్ళు స్కేటింగ్స్ సబ్జెక్టు వెళ్ళిపోతాం. ఒక సైక్లింగ్ కూడా అంతే. సైకిల్ నేర్చుకునేటువంటి సమయంలో ఎన్నోసార్లు మనం కింద పడిపోతాం. ఎందుకంటే బ్యాలెన్స్ రాదండి వెంటనే. అలా కింద పడిపోయి దెబ్బలు తగిలి మళ్ళీ ఆ బాల్ వేసుకొని, మళ్ళీ ఆఫ్రడలు వేసుకొని, ఆ తర్వాత ఫుల్ సైకిల్ తొక్కేసరికి మనం ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తగిలి గాయపరచుకుంటాం. ఆ తర్వాత మనకి బ్యాలెన్స్ అనేది
ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఏం చేస్తాయంటే మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. చూడు, ఇంకో వచనం అక్కడే చదువుతాం. నెక్స్ట్ వచనం చదవండి. తన నిత్య మహిమకు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆయనే ఆయనే మనల్ని స్థిరపరిచి ఏం చేస్తాడు? బలపరిచేస్తాడు. నీవు స్థిరపడిన తర్వాత ఇంకా సైతాన్ని నేను తాకలేదు. ఇంకా శోభానికి నీవు లొంగిపోయేటువంటి వ్యక్తిగా ఉండవు. నేను బలపరిచేసిన తర్వాత నీవు బలహీనుడవు కాదు, బలహీనుడు కాదు. ఎందుకంటే దేవుని ద్వారా బలపరచబడే అనుభవానికి వచ్చావు కాబట్టి, దేవుని ద్వారా స్థిరపరచబడేటువంటి అనుభవానికి వచ్చావు కాబట్టి నీవు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తావు. కాబట్టి ఆ శిక్షలో, ఆ గద్దింపులో, ఆ దండనలో ఇలాంటివన్నీ కూడా దాగి ఉన్నాయి. తర్వాత ఏం చూస్తున్నాం? అదే ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక విశ్వాసకి 3 తండ్రులు ఉంటారు. ఎవరు వాటిలో అంటే శారీరక సంబంధమైన తండ్రి, రెండవ తండ్రి ఆత్మీయ తండ్రి, మూడవ తండ్రి ఆత్మకు తండ్రి. సరే, రెండవ తండ్రి గురించి మనం మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఒక 2 తండ్రుల గురించి మనం చూస్తా ఉన్నాము. ఎవరు అంటే శరీర సంబంధమైన తండ్రులు. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. నేను ఇందాక మీకు కొన్ని ఇలిస్ట్రేషన్ చెప్పాను. ఒక తల్లి లేక తండ్రి తన పిల్లలను ఎందుకు శిక్షిస్తారు, ఎందుకు దండిస్తారు, ఎందుకు గద్దిస్తారు అనేటువంటి ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళు శిక్షిస్తారు అని అంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని వాడు. బుద్ధి రావాలి అని, బుద్ధి వచ్చునని, జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి, తెలివి రావాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని దండిస్తారు, శిక్షిస్తారు. చావవలనని కోరద్దు అంటున్నారు. చావవలనని కోరద్దు అంటున్నారు. ఇంకా ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. నీ బాలులను శిక్షించుట మాను కనుకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను నీవు తప్పించలేదు. చూడండి, అసలు ఈ మార్గం గురించి మనం లోతుగా ఆలోచన చేస్తే ఇది చనిపోక ముందే కాదు, చనిపోయిన తర్వాత జరగబోయే దాని గురించి కూడా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. బెత్తం వాడేటువంటి స్థితిని గురించి చెప్తా ఉన్నాడు. నీ బాలులను శిక్షించుట మాను కనుక్కుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావుకుంటున్నాం. చచ్చేటట్టు కొట్టకూడదు, దండించాలి, శిక్షించాలి. వారిలో ఉన్నటువంటి ఆ మూఢత్వం, వారిలో ఉన్నటువంటి ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఉంటే వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయాలి, దండించాలి, శిక్షించాలి పిల్లల్ని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పాతాళమునకు పోకుండా వారి ఆత్మను నీవు తప్పించదు. ఒకవేళ వాడు పాపంలోనే ఉండి చనిపోయినట్లయితే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్తుంది. కాబట్టి వాడి ఆత్మ పాతాళానికి వెళ్ళకముందే, అలాంటి పాపంలో ఉండకముందే నీవు అతన్ని శిక్షించు. చిన్న వయసులో ఉన్నప్పుడు బాలుడు అంటున్నాడు కదా, అక్కడ బాల్యకాల సంబంధమైనటువంటి స్థితి.
ఎందుకంటే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి దే డోంట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేసేది కొన్నిసార్లు కరెక్టో కాదో కూడా వాళ్ళకి తెలియదు. కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటే పిల్లలు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. కొంతమంది చెడు సంబంధమైన జీవిస్తూ ఉంటే వాళ్ళని తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చెడులోనే జీవించి చివరికి ఆ చెడులోనే ఉండి చనిపోతే వాళ్ళ ఆత్మను పాతాళానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో శిక్షించు, దండించు అని చూస్తాము. కాబట్టి శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే శిక్షిస్తారు. కాబట్టి వాళ్ళ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుందని వాళ్ళ గురించి చెప్తారు. అలా చెప్తూ కేవలం చెప్తున్నాడు మళ్ళీ, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా. ఇక్కడ మాత్రం సింగులర్ వాడాడు. తండ్రులు అనేటువంటిది మాత్రం ప్లూరల్లో మనం చూస్తా ఉన్నాం. తండ్రులు అనేటువంటి దగ్గర ఏమని చదువుకుంటున్నాం, శరీర సంబంధులైన తండ్రులు అని చదువుకుంటాం. అది ప్లూరల్. అయితే ఆత్మల గురించి మాట్లాడేటప్పుడు ఆత్మలకు తండ్రులు అని చెప్పట్లేదు, తండ్రి అయినా అని చెప్తాను. అంటే ఈ శరీరములన్నీ కూడా మరి భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా మనకు కలిగే, ఇది కూడా ఒక రకంగా దేవుడు ఇచ్చినవే. అయితే వీటి వెనక తల్లిదండ్రుల యొక్క ప్రమేయం అనేది ఉంది అని మనం గుర్తించాం. అయితే ఆత్మ అనేది చూసారా, ఈ ఆత్మ అనేటువంటిది తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటిది కాదు. ఈ ఆత్మ అనేటువంటిది దేవుని దగ్గర నుండి పంపబడుతుంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆత్మ అనేది పై నుంచి వస్తుంది, శరీరం అనేటువంటిది భూమి నుంచి కలుగుతుంది. భూమి నుంచి కలిగేటువంటి శరీరానికి మరణం అనేటువంటిది ఉంది, పై నుండి వచ్చేటువంటి ఆత్మకు మరణం అనేటువంటిది లేదు. భూమి నుండి కలిగేటువంటి శరీరము మంటలో పడేస్తే కాలిపోతుంది, నీళ్ళలో చనిపోతుంది. అది ఆత్మ అనేటువంటిది మంటలో వేసిన కాలిపోదు, నీళ్ళలో పడిపోయినా చనిపోదు. ఎందుకంటే దానికి మరణం అనేది సోల్ హ్యాస్ నో డెత్. ఆత్మలకు తండ్రి అయినా అని మన పదాన్ని మనము చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఇది. బైబిల్లో మరి హనోకు గ్రంథం అని ఒకటి ఉంది, అది మనకి బైబిల్లో లేదు కానీ హనోకు మొదటి గ్రంథం ఒకటి ఉంది బయట. దాంట్లో కూడా ఈ ఆత్మలకు తండ్రిని గురించి రాశారు. 37వ అధ్యాయం 2వ వచనంలో అది రాశారు. తర్వాత ఆసియా బైబిల్, రోమన్ క్యాథలిక్ బైబిల్ నా దగ్గర ఉంది. ఆ బైబిల్, ఆ బైబిల్లో మక్కాబీయులకు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ కూడా సర్వాత్మలకు తండ్రి అని రాస్తున్నారు. మక్కాబీయులకు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఆత్మలకు తండ్రి అని రాస్తున్నారు. అయితే మన బైబిల్లో, ప్రొటెస్టెంట్ బైబిల్లో ఎక్కడ దీని గురించి రాస్తున్నారు అంటే చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, చాలు, సమస్త మానవుల ఆత్మలకు దేవా. మోషే దేవునితో మాట్లాడుతూ ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయం 27వ అధ్యాయము 15వ వచనంలో ఏమని చెప్తున్నాడు, సమస్త మానవుల ఆత్మలకు దేవా. అంటే సమస్త మానవుల్లో ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ ఆయనొక్కడే దేవుడు వెళ్ళాడు. యేసుక్రీస్తు ఒక్కడే సమస్త మానవ ఆత్మలకు దేవుడు. లూకా సువార్తలో మనం ఒక మాట చూస్తాం. ఏంటి అంటే, మనుష్య ఆత్మను రక్షించుటకు మనిషి కుమారుడు ఆత్మను రక్షించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపం చేసినటువంటి మనిషి మరణించినప్పుడు చేసినటువంటి పాపమును బట్టి అతనిలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆత్మ, ఆ అగ్ని గుండంలో చావులేనటువంటి ఆత్మ యుగ యుగాలు బాధ అనుభవిస్తా. ఆ ఆత్మలను రక్షించేదానికి, అగ్నిగుండం నుండి రక్షించేదానికి
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సమస్త మానవ పాప క్షమాపణ కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయడం, 3వ రోజు తిరిగి వచ్చాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఆయన కుమారుడుగా కుమార్తెలుగా మారుతారు. వాడు దుర్బీజులు కాదు, వాడు దుర్బీజులు కాదు పిల్లలు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఆయన కుమారుడుగా కుమార్తెలుగా మారుతారు. ఇందాక మనం ఒక వచనం చూసాం. ఎక్కడ అంటే చూడండి, 6వ వచనంలో తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. తాను స్వీకరించు, ఆ స్వీకరించే దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడతారు. వాళ్ళకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇక్కడ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేవి, వారి భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోపడి బ్రతకవలను కదా. చూడండి, ఆ ప్యాసేజ్ని ఏ విధంగా తీసుకుని వస్తా ఉన్నాడు. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించింది, కానీ మనము తన పరిశుద్ధతలో పాల్గొందు వలనని మన మేలు కొరకే ఆయన శిక్షించాడు. ఇది మూలం. దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఈ వాక్య భాగానికి మూలం ఏంటి అంటే ఈ 11వ వచనం ఏంటది? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూసారా, ఆయన శిక్ష వెనక ఆయనకున్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటి అని అంటే మనము ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలి. ఇది చిన్న విషయం కాదు. దేవుని పరిశుద్ధత గురించి మనం ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన న్యాయవంతుడని, ఆయన పరిశుద్ధుడు అని, ఆయన క్రమం కలిగినటువంటి వాడని, ఆయన గురించి ఎన్నో విషయాలు దేవుని వాక్యాలను మనము చూస్తాం. ఆ పరిశుద్ధతలోనికి, పాపం లేనటువంటి ఆ స్థితిలోనికి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి వారు పాలు పంపులు పొందేటువంటి స్థితిలోనికి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చబడి నిమిత్తం కొన్ని శిక్షలు ఆయన అనుమతిస్తాము. దాంట్లో ఒక పరిపూర్ణ స్థితి అనేది మనము కలిగి ఉంటాము. లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనం చూడండి. లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలే. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. ఆ కింద వచనంలో చదువుకుంటే 45వ వచనంలో నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులు కావాలి. దట్ ఈస్ మై హార్ట్ఫుల్ డిజైర్. అదే నా హృదయ వాంఛ. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. 19వ అధ్యాయము లేవియాకాండం 2వ వచనం కూడా చూడండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై. దీని నిమిత్తమే యెహెజ్కేలు గ్రంథం ఇంకొక మాట కూడా చూద్దాం. 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు
తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఆ, నూతన స్వభావం మీకు కలిగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు. దేవుడు ఆ రీతిలో మనల్ని చూడాలనుకుంటా. ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాడు అంటే ఆయనలాగా ఉండాలి అనుకుంటాను. నేను ఇందాక మీకు ఒక ఇలిస్ట్రేషన్ చెప్పాను. నా దగ్గర ఉన్నటువంటి కొత్త పుస్తకాలపై మడకలు పడినప్పుడు ఆ మరకలు పోవాలనే ఉద్దేశంతో ఆ బుక్స్ నేను తీసుకుని వెళ్ళి ఒక రైటింగ్ షాప్కి వాటి అడ్రస్ కట్ చేయించాను. ఎందుకు అంటే ఆ మరకలు నాకు కనిపించకూడదు. అలాంటి కొత్త పుస్తకాల పైన ఆ మరకలు నాకు కంటికి కనపడకూడదని నేను ఆ రీతిగా దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనలో ఆ డాగులు, ఆ మరకలు, ఆ పాప సంబంధమైనటువంటి స్థితి కనపడకూడదు అని ఆయన ఆశిస్తారు. అందుకే ఆయన ఏం చేస్తాడంట, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చదువుతాను. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. మీరు కఠినులుగా, మొండివారుగా, మొరటు వారుగా ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ రాతి స్వభావం అంతా తీసేస్తాను. రాతి స్వభావం తీసేస్తే తప్ప రాయిలో ఉన్నటువంటి స్వరూపం బయటకు రాదు. పిల్లలు, ఒక శిల్పకారుడు రాతిలో ఏ స్వరూపాన్ని అయితే చూస్తా ఉన్నాడో ఆ స్వరూపం బయటకు రావాలి అంటే ఆ రాయి చెక్కపడాలి. ఆ రాతిలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా తీసివేయబడాలి, లేకుంటే స్వరూపం రాదు. ఆ తీసివేయబడేటప్పుడు ఎన్నోసార్లు దెబ్బలు, ఎన్నోసార్లు ఘాట్లు, ఎన్నోసార్లు గురి ఉపయోగించడం, శుద్ధి ఉపయోగించడం, పోకర్లు ఉపయోగించడం, దానికి సంబంధించిన ఆ పదునైనటువంటి పనిముట్లు ఉపయోగించడం జరిగితే తప్ప ఆ రాత్రిలో స్వరూపం అనేది బయటికి దేవుడు కూడా అంతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఎఫెసీ 4:24. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోండి. దేవుని పోలిక ఎవరు చెప్తున్నా అక్కడ? దేవుని పోలికగా సృష్టింపబడిన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, దేవుని పోలిక, ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ బై కమిటింగ్ సిన్. పాపమును బట్టి దేన్నైతే మనం పోగొట్టుకున్నామో ఆ దేవుని యొక్క స్వారూప్యాన్ని తిరిగి పొందుకోవడం లేదు. అది దేవుని యొక్క ఉద్దేశం. మానవుడు తన జీవితంలో ఎలాగైతే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడో, దేన్ని బట్టి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడో, చేసిన ఆ పాపానికి ప్రభువే పరిష్కారాన్ని కలిగించి తిరిగి ప్రభు యొక్క స్వరూపం మనిషిలోనికి రావాలని దేవుడు కోరుకుంటాడు. That is the plan of God beyond his punishment or rebuking. దేవుడి ఆయన గద్దింపు వెనక, ఆయన శిక్ష వెనక దాగి ఉన్నటువంటి దేవుని యొక్క మహోత్తరమైన ప్రణాళిక. 11వ వచనం కూడా చూద్దాం. ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరంగా. శిక్ష దుఃఖకరంగా కనిపిస్తాను, సంతోషంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉండేటువంటి ఆ శిక్ష, సమస్త శిక్ష దుఃఖకరంగా కనిపిస్తాను, సంతోషంగా కనిపించుకోండి. 118వ కీర్తన 118వ కీర్తన 18వ వచనం చదవండి.
ఆయన నన్ను మరణముతో ఆయన నన్ను మరణమునకు అప్పగింపదు. శిక్ష కఠినంగా ఉంది, కానీ చనిపోవటం లేదు పిల్లలు. అలాగుంటాడు దేవుడు. దేవుడు తనను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. కొన్నిసార్లు శిక్ష కఠినంగా ఉన్నట్టు అన్ని వచ్చాం, కానీ మరణానికి మాత్రం ఆయన అప్పగించట్లేదు. సైతానుడు యోగు విషయంలో దేవుడి దగ్గర సవాలు చేశాడు. సవాలు చేసినప్పుడు దేవుడు దానికి అనుమతి ఇచ్చి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నీవు అతని ప్రాణమును మాత్రం ముట్టకూడదు, అతని ఆస్తిని తాకావు, అతని పిల్లల్ని తాకావు, అతని శరీరాన్ని తాకావు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నీవు God did not permit Satan to touch the soul of Job. యోగు యొక్క ప్రాణాన్ని తాకే అనుమతిని దేవుడు సైతానుకు ఇవ్వాలి. పౌలకు మాట, ఎటు పోయినా మాకు శ్రమలే సంభవిస్తారు, ఎటు చూసినా కష్టాలే. అయినా కూడా మేము ఎలా ఉన్నామంటే జీవపు వాసనలాగా చనిపోతున్నట్టు ఉన్నాం, కానీ బ్రతకగానే ఉన్నాం. పౌలు ఎన్నోసార్లు చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడు ప్రభు కొరకు, కానీ దేవుడు ఆయనకు మరణాన్ని ఇవ్వలేదు. ఆయన సమయంలో మరణించబడుతూ. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటాం. ఏంటి అంటే, కనబడునే కానీ సంతోషకరంగా కనబడు అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన. దాని యందు అభ్యాసం అంటే ఆత్మలో ఎదిగినటువంటి స్థితి, ఆత్మ అనుభవాలలో నుండి వెళ్ళినటువంటి స్థితి, దేవుని ద్వారా శిక్షల్లో గద్దింపుల్లో నానబడి అది అనుభవించి దాంట్లో పరిపూర్ణ స్థితిలోనికి వచ్చేటువంటి స్థితి. అప్పుడు ఒక వాక్యం మన జీవితంలో సంతోషంగా నెరవేర్చే వారంగా ఉంటారు. ఏంటి ఆ వాక్యం అంటే, బీ యాటిట్యూడ్స్ అని యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ధన్యతల గురించి చెప్పారు. ఆ ధన్యతల్లో ఒక ధన్యత ఏంటి అంటే, చివరిది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకమందు. ఆ వాక్యం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి నిందల్లో సంతోషించగలరా, హింసించి హింసల్లో సంతోషించగలరా? వీ కెనాట్ బి హ్యాపీ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ప్రియులారా, కానీ ఆ సిచ్యువేషన్కి వచ్చేసినట్లయితే నిందలు నిన్ను జయించలేవు, శిక్ష నిన్ను జయించలేదు, హింస నిన్ను జయించలేదు. నీ మీద ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతామంటే నువ్వేం చేస్తామంటే, యూ కెన్ ఓవర్కమ్ ద ఈవిల్ వర్డ్స్. సపోజ్ యు ఆర్ టోల్డ్ ఫ్రమ్ అదర్స్, ఇతరులు నీ మీద చెడ్డ మాటలు పలుకుతా ఉంటే నీవు వాటిని జయించేటువంటి వ్యక్తిగా. ఎందుకంటే నీవు మెచ్యూర్ స్టేట్కి వచ్చేస్తావు కదా, నీవు ఇంకా బ్యాలెన్స్ లోకి వచ్చేసావు, ఇంకా పడిపోయే వ్యక్తిగా ఉండవు. నీవు శక్తిని పొందుతున్నావు, నీవు స్థిరపరచబడ్డావు. You will have the heart of Father, so you can forgive them. You can forgive enemies. నీవు తండ్రి హృదయాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులను క్షమించే వ్యక్తిగా మారిపోతావు. లవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులను మీరు ప్రేమించారు. Pray for the persecutors. హింసించే వారి వరకు ప్రార్థన చేయి. అవి చిన్న విషయాలు కాదు, అవి చేయడం చిన్న విషయాలు కాదు ప్రియులారా. ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు అలాంటి అనుభవాలు మన జీవితంలో కలిగి ఉంటాం. అక్కడ మనం ఎలా ఉంటామంటే, అక్కడ సంతోషాన్ని కలిగి, శ్రమలో సంతోషం, నిందలో సంతోషం. నింద అంటే ఏంటి? తప్పు చేస్తే వచ్చే నింద, దాంట్లో సంతోషించమనేది. ప్రభువు నిమిత్తం నింద వస్తే, ప్రభు నిమిత్తం హింస వస్తే దాంట్లో సంతోషించు, దాంట్లో ఆనందించు. నువ్వేదో తప్పు చేసి హింసించబడితే దట్ ఈస్ నాట్ బి హ్యాపీ, అది సంతోషము కాదు. చివరిగా 12-13 వచ్చిన, కాబట్టి సడలైన చేతులను, కాబట్టి
వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటి కాలు చదవదని మరియు కుంటి కాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేస్తుంది. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచు. ఇది వీడియో అంటారు. బైబిల్లో అక్కడక్కడ రూపకాలంకారంగా ఇది వాడబడ్డాయి. దీంట్లో అర్థం ఏంటి అంటే, ఇట్లాంటి పరిస్థితులు గుండా నీవు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ నిరుత్సాహపడకుండా, కురిగిపోకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా నిన్ను నీవు నూతన పరుచుకునేటువంటి వ్యక్తిగా ఉండు. 3వ వచనం చదవండి. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు, చాలు, మీ ప్రాణము విసుగక ఉండునట్లు మీరు అలసట పడకూడదు. మీరు అలసట పడకుండా ఉండాలని, మీ ప్రాణములు విసుగ్గా ఉండాలంటే మీరు ఏం చేయాలి? పాపాత్ములకు వ్యతిరేకంగా చేసిన బలత్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకోనండి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వైపు చూస్తే నీవు శక్తిని పొందుకుంటావు, నీవు ఆ ఓర్పును పొందుకుంటావు, నీకు ఆ సహనం అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, నీవు మాత్రమే బలపడేవాడుగా కాకుండా నీ ద్వారా ఇతరులు కూడా బలపడేటువంటి విధంగా నీవు మారిపోతావు. యోబు గ్రంథం అది చూసి మనం ముగిద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. బలహీనమైన చేతులను బలపరిచిన వాడు, బలహీనమైనటువంటి చేతులను బలపరిచిన వాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే బలపరచబడిన వారంగా ఉంటామో ఇతరులను బలపరిచే వారంగా ఉంటాం. మనం బలహీనంగా ఉన్నామనుకోండి, వీ కెనాట్ స్ట్రెంగ్తెన్ అదర్స్. సపోజ్ వీఆర్ వీక్. మనం బలహీనంగా ఉన్నట్టయితే మనం ఇతరులను బలపరచాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. కనుక ఒక కుమారుడుగా, కుమార్తె మన జీవిత అనుభవాల్లో దేవుడితో మనకు ఉన్నటువంటి సంబంధంలో కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి మార్పులు ఎలా విషయాలు, దేవుడు ఎలాగా కొన్నిసార్లు కొన్ని శిక్షలు కూడా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెనక ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాలు ఈ సందేశంలో మనం ధ్యానం చేసాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఉదాహరణలు మనం చూసామంటే లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలు, అలాగే ఒక తండ్రితో పిల్లలకు ఉండేటువంటి సంబంధాలు, ఒక వైద్యుడు రోగికి ఇచ్చేటువంటి వైద్యం, వీటన్నిటి వెనక ఉన్న గొప్ప ఉద్దేశాలు, అలాగే దేవుని బిడ్డలుగా మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు, ఆయనలాగా మనం జీవించాలని, ఆయన స్వరూపం మనలో ఏర్పడాలని, ఆయన మనల్ని ప్రతికూలమైన పరిస్థితులను తీసుకెట్టుకున్నప్పటికీ మరణానికి అప్పగింపని మహనీయుడు ఆయన, శిక్షించి ప్రేమించేటువంటి దేవుడు, గాయపరిచి గాయాన్ని కట్టేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు, బాగు చేసేటువంటి వాడు, కష్టం యొక్క, శ్రమ యొక్క, బాధ యొక్క తీవ్రత ఏంటో ఎరిగినటువంటి దేవుడు. మనం బాధపడితే ఆయన దాన్ని అనుభవించేటువంటి తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ బిడ్డలుగా మాలో మేము ఎలా ఉండాలని మీరు తలస్తున్నారో
అది జరుగుటకై మీరు మా జీవితాలు అనుమతించేటువంటి పరిస్థితులు మేము గుర్తెరిగి వాటి ఎందుకు మేము గ్రహింపు కలిగి ఉండటం సహాయం చేయండి. మేము సరి చేసుకోవాలనే సమయంలో మీరు శిక్షించినప్పుడు సరి చేసుకునే వారంగా, మీ నామ మహిమ కొరకు మమ్మల్ని శిక్షించినప్పుడు దానికి మేము లోబడే వారంగా, మాలో ఆత్మీయ పరిపూర్ణతను తీసుకొచ్చేదాని కొరకు మీరు మాలో ప్రభా మమ్మల్ని ప్రతికూలమైన పరిస్థితులను తీసుకువెళ్తున్న సమయంలో మీ చేయి పట్టుకునే వారంగా ఉండటకు సహాయం చేయండి. మిమ్మల్ని బట్టి బలపరచబడి, మీరు స్థిరపరచబడి, మీ ద్వారా ప్రభా మేము బలవంతులుగా మారి అనేకులకు ఆయన దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి. బలహీనమైన వారిని బలపరిచే బలవంతులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఈ చెప్పబడిన సందేశంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి తలింపు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.